శివ, నిజంగానే శాంటా క్లాస్ రాత్రి వచ్చి అందరికి గిఫ్ట్లు ఇస్తారా? అవునా? అది ఏదైనా డౌటా? ఖచ్చితంగా ఏలియన్ అయ్యింటుంది. ఈ భూమిలో ఉన్న వాళ్ళ ఈ అవకాశమే లేదు. కంటికి అందరూ ఏలియన్ గానే కనిపిస్తారా? రండి పిల్లలు, అందరూ వచ్చి టిఫిన్ చేయండి. టిఫినా? నాకు చాలా ఆకలిస్తుంది. నా జీవితంలో నాకు ఒకే ఒక లక్ష్యం, 0 ఇన్వెస్ట్మెంట్, తర్వాత లాభాలే లాభాలు. చక్రగని బాస్, మీరు చెప్పిన పనులను మేము చేయడానికి కూర్చునే లేము. మీరు వేసిన ప్లాన్ మాకు నచ్చే మీ దగ్గరికి పనిచేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు వేసిన ప్లాన్ అసలు మిస్ అవ్వలేదు కదా. రేపే బిజినెస్ ప్రారంభించాలి. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా శాంటా క్లాస్ పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడానికి వస్తాడు. శాంటా క్లాస్ పిల్లలకు గిఫ్ట్లు ఇస్తూ పోతాడు. మనం వాళ్ళ వెనకాలే బియ్యం మొత్తం దొంగలిద్దాం. ఆ తర్వాత మనం ఈ గిఫ్ట్లన్నీ తీసుకెళ్లి మార్కెట్లో మంచి రేటుకి అమ్మేద్దాం. ఎందుకంటే శాంటా క్లాస్ గిఫ్ట్లు చాలా వెరైటీగా ఉంటాయి. అప్పుడు మనకు చేతి నిండా డబ్బులే డబ్బులు. 0 ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత లాభాలే లాభాలు మన బిజినెస్ లో. అద్భుతం బాస్, అద్భుతం. నిజమైన శాంటా దగ్గరే దొంగతనమా? ఈ లోకంలో ఇలాంటి పని మనమే ఫస్ట్ చేయబోతున్నాం. ఇదంతా వరల్డ్ రికార్డ్ లా మాట్లాడుకుంటారు. మీరు సూపర్ బాస్. నీటిలో నుంచే వెన్నెలే లాగుతారు, రాయి నుంచి దారానే లాగుతారు. మన వాళ్ళు ఊరు మొత్తం అక్కడక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ శాంటా క్లాస్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడో అక్కడ మన వాళ్ళు వెళ్ళి అన్ని గిఫ్ట్లు దొంగలించి తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత అన్ని గిఫ్ట్లని మంచి రేటుకి అమ్మేస్తాం. ఎలా ఉంది మన ఐడియా? చెప్పండి, దీన్ని ఏమని అంటారు? 0 ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత లాభాలే లాభాలు మన బిజినెస్ లో. చూశారా, నా కోసం ఈ ఊళ్ళో వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. రండి, జాదు అని చబ్బి వేగంగా వేదా సిటీలో ఉండే పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేసి అవతల సిటీకి అర్జెంటుగా వెళ్ళాలి. అదేదే, ఇంకా సేపట్లో లేస్తాడేమో. త్వరగా వెళ్ళండి. ఇక్కడ ఉంది మన ఫస్ట్ గిఫ్ట్. రండి, మనం త్వరగా గిఫ్ట్లు ఇవ్వాలి. ఇంకా మనం చాలా ఏళ్లకు వెళ్ళాలి. శివ, రా, మన శాంటా క్లాస్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే యూడి, శాంటా అందరి కళ్ళకి కనపడరు. కనిపిస్తారని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కనిపిస్తారు. శివ, అలా చూడు, శాంటా వెళ్తున్నారు. మేము మిమ్మల్ని చూసేసాం. అరే, ఎవరు అలా రూఫ్ మీద పరిగెడుతున్నారు? రండి, త్వరగా వెళ్దాం. అంకుల్,
దొంగిలించిన వస్తువుల్ని తిరిగి ఇచ్చేయండి, లేకపోతే నేను లడ్డు సింగ్ గారిని పిలుస్తాను. ఏయ్ పిల్లోడా, మర్యాదగా ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ తందూరి పైన చేయి చేసుకుంటావు. ఈ రోజు నిన్ను తందూరి చేయకుండా వదిలిపెట్టను. వీళ్ళెందుకు పిల్లల గిఫ్ట్ ని దొంగతనం చేస్తున్నారు? క్షమించండి బాస్, ఒక చిన్న పిల్లాడు మమ్మల్ని కొట్టి గిఫ్ట్లన్నీ దొంగలించుకుని వెళ్ళిపోయాడు బాస్. పర్వాలేదు వదిలేయండి. మనం ఆ పిల్లోని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మనం ఇదివరకే చాలా గిఫ్ట్ని దొంగలించాం. మీరే ఇలా దెబ్బలు తినొచ్చారు. మీతో వాళ్ళందరూ చాలా బాగా దొంగలించుకొని తీసుకొని వచ్చారు రియల్ శాంటా యొక్క రియల్ గిఫ్ట్స్. వీటితో మనం ఒక మంచి కొట్టు ఓపెన్ చేయబోతున్నాం. ఆ తర్వాత మనం లక్షలు సంపాదించబోతున్నాం. ఈ గిఫ్ట్లు చూడగానే పిల్లలు కొనాలని పట్టుబడతారు. త్వరగా వెళ్ళి కొట్టు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి. నో ప్రాబ్లం శివ, నో ప్రాబ్లం. ఏం పర్వాలేదులే గాని ఎవరెవరి ఇంట్లో నుంచి అసలు ఈ టాయ్స్ అన్ని దొంగతనం పోయిందని తెలుసుకుంటాను, తిరిగి వాళ్ళకే ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం. అసలు ఈ సంవత్సరం ఏమైంది? ఏ పిల్లలకి కూడా శాంటా క్లాస్ దగ్గర నుంచి ఒక్క గిఫ్ట్ కూడా ఈ సంవత్సరం అందలేదు. ఇది చింతించాల్సిన విషయం. చిన్న పిల్లలు శాంటా గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఇంతవరకు శాంటా క్లాస్ గిఫ్ట్ ఇవ్వలేదు. లడ్డు సింగ్ సార్, ఇదొక తప్పుడు ఇన్ఫర్మేషన్. నిన్న మేమందరూ శాంటా క్లాస్ వచ్చింది చూసాం. ఆయన రావడమే కాకుండా అందరికి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఈ టాయ్స్ వాటికి ఆధారం. అయితే శాంటా ఏ ఇంట్లో అయితే వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చారు, వీళ్ళు వెళ్ళి ఆ ఇంట్లో నుంచి దొంగతనం చేశారు. అవి ఇక్కడే ఉన్నాయి. కానీ మనం చూసింది 3 దొంగలనే కదా. అయితే గ్యాంగ్ ఖచ్చితంగా పెద్దది. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అతను ఇచ్చిన గిఫ్ట్లు ఎక్కడ? మనం ముందు దీన్నే తెలుసుకోవాలి. ఈ సంవత్సరం శాంటా క్లాస్ వేదాస్ నగర్ ప్రజలకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. పిల్లలందరూ ఎంతో జాదు అండ్ సబ్బి, ఇది ఎలా జరిగింది? గిఫ్ట్లు మనమేగా ఇచ్చాం. రండి వెళ్ళి చూద్దాం. అరే ఏంటండి మీరు ఎక్కడికి బయలుదేరారు? ఈ సంవత్సరం శాంటా పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వలేదని న్యూస్లో చెప్పారు. ఆ పని నేను చేయబోతున్నాను. ఆ గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేయడమే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయండి. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జంగల్ లాల్ బెల్. రండి పిల్లలు. జంగల్ బెల్ జంగల్ బెల్ జంగల్ లాల్ బెల్. ఇదిగో తీసుకో. ఇది నీకు, ఇది నీకు. ఇదిగో. నిజానికి ఆయన చాలా మంచి పని చేస్తున్నారు. ఆయన గురించే నేను కొన్ని గిఫ్ట్లు ఇవ్వబోతున్నాను. త్వరగా కిందకి పోండి. తీసుకోండి తీసుకోండి, అందరూ తీసుకోండి. తీసుకోండి 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 తీసుకోండి. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా నాకు తెలియగలుగుతాను, ఈ గిఫ్ట్లు తరగడం లేదేంటి? ఇదిగో తీసుకోండి తీసుకోండి తీసుకోండి.
అరే రే ఏమిటి మ్యాజిక్? గిఫ్ట్ తరగడమే లేదు. నేనేం చేస్తున్నాను? ఏదో జరుగుతుంది. ఎవరో ఈ పని చేస్తున్నారు. తీసుకోండి తీసుకోండి తీసుకోండి. పట్టుకోండి 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 అందరూ పట్టుకోండి. ఆ గిఫ్ట్ అన్ని మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. మీరు నవ్వకండి. అతను చాలా మంచి పని చేశాడు. మనకు తెలియక అతన్ని చాలా భయపెట్టేశాం. రండి రండి, శాంటా క్లాస్ ఇచ్చిన అదే గిఫ్ట్ ని మీరందరూ తీసుకువెళ్ళండి. అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. రేటు కూడా తక్కువ అవి కాకుండా మన గిఫ్ట్. రండి రండి, శాంటా క్లాస్ ఇచ్చిన అదే గిఫ్ట్ అన్ని మా దగ్గర ఉన్నాయి. వచ్చి కొనుక్కోండి, అన్ని చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఇవన్నీ మీకు నచ్చుతాయి. తొందరపడకండి, అందరికీ బొమ్మలు ఉన్నాయి. ఒక లైన్లో రండి. దీని విలువ 5,000. 5,000? అరే ఇప్పుడు నేను ఏం చేయాలి? అలాగే అలాగే, ఆ బొమ్మని ఒకటి ఇవ్వండి. తీసుకోండి. ఇది శాంటా క్లాస్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా తెప్పించాను. మీరు దీన్ని రప్పించారా లేకపోతే దొంగలించి తీసుకొచ్చారా? బాస్, ఇదే పిల్లాడు బాస్ నన్ను చెత్తగా బాధింది. అంకుల్, మీరు అమ్ముతున్నదే దొంగలించిన వస్తువుల్ని, అది కూడా ఇంత కాస్ట్లీయా? అందరు దీన్ని ఏమంటారో తెలుసా? జీరో ఇన్వెస్ట్మెంట్, ఫుల్ లాభాలు చిన్నోడా. కాదు, ఇలా చేసిన వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళేది జైలుకే. ఇవన్నీ శాంటా క్లాస్ ఇచ్చిన అదే గిఫ్ట్ అండ్ టాయ్స్. లేదు లేదు, ఇది దొంగతనం చేసింది కాదు, మా వస్తువులు ఇవి. తను అబద్ధం చెప్తున్నాడు, అవన్నీ మా వస్తువులు. మీరు దొంగిలించినవన్నీ చిన్న పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్లు. మీరు చేసేది చాలా పెద్ద తప్పు. మర్యాదగా అన్నిటినీ తిరిగివ్వండి. నిజంగానే ఈ పిల్లడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడికి నేనేంటో చూపిస్తాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. రండి. ఈ పిల్లవాన్ని ఇక్కడ ఒక పట్టుబట్టి ఈయనంతా తేల్చండి.
I will finish you. శివ, నువ్వు భయపడకు, నేను వచ్చేసానుగా. ఏకా నిన్ను ఎవడు టచ్ చెయ్యలేడు. హ్యాండ్స్ అప్, నేను చెప్తున్నానుగా, హ్యాండ్స్ అప్. లడ్డు సింగ్ సార్ తనెప్పుడో కళ్ళు తిరిగి కింద పడిపోయారు. నేను వస్తున్నానని వినగానే కళ్ళు తిరిగి పడిపోయాడా, చూసారుగా. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. వచ్చేసారు. శివ, నిజానికి నువ్వు చాలా తెలివైనవాడి, ధైర్యవంతుడు కూడా. నువ్వెప్పుడూ కూడా ఇలాగే ఉండాలి. ఇదిగో నీ కోసం ఈ చిన్న గిఫ్ట్. టాటా బాయ్ బాయ్ శాంటా. బాయ్ బాయ్ శాంటా. ఇక్కడికి శాంటా వచ్చారా? ఎస్. బాయ్ బాయ్ శాంటా. రోజు నువ్వు చాలా సంతోషంగా ఉండుంటావు పప్పి. ప్రిన్సిపల్ సార్ నీ మనసులోని మాట విన్నారు కదా. గోల్డెన్ హిల్స్ కి చాలా దూరంగా షిమ్లా యొక్క చల్ల చల్లని మబ్బుల మధ్య, మంచు కొండల మధ్య క్రిస్మస్ చేసుకోవడానికి తీసుకొచ్చారు. దీన్నే అంటారు మేరీ క్రిస్మస్ బాబా. టీ వేడిగానే ఉంది, కానీ ఈ కప్పు చల్లగా అయిపోయింది బాబా. కానీ ప్రిన్సిపల్ సార్ ఈ 5 పిల్లల్ని మాత్రం తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ సెలవుల్లో కూడా వీళ్ళ గోల్మాల్ నుండి విముక్తి కలగడం లేదు బాబా. పప్పి, నువ్వు ఏదైనా అన్నావా? లేదు సార్, ఏం లేదు సార్. షిమ్లాలో చాలా సరదాగా ఉందని మాత్రమే నేను అంటున్నాను. అసలైన సరదా సాయంత్రం ఉంటుంది. మనందరం మేయర్ గారి క్రిస్మస్ పార్టీకి వెళ్తున్నాం. అలాంటి క్రిస్మస్ పార్టీని నువ్వు ఈ రోజు వరకు నీ జీవితంలో చూసుండవు. పప్పి, పిల్లలకి ఈ పార్టీ. పిల్లల, మీరు పిల్లల గురించి కంగారు పడకండి సార్, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను. సైక్లింగ్ అయినా స్కీయింగ్ అయినా నీ మాధవ్ నా గొప్ప కన్నా ముందుకు వెళ్ళలేడు. గొప్పు చూడు, ఇంతలా డెకరేట్ చేశారు. ఇక్కడ ఏం జరగబోతోంది? ఇక్కడ ఒక అద్భుతమైన క్రిస్మస్ పార్టీ జరగబోతోంది. దీనికి హోస్ట్ సిమ్లా యొక్క మేయర్ గారు. ఇక అక్కడికి ప్రత్యేకమైన అతిథుల్ని ఇన్వైట్ చేశారు. ఉదాహరణకి మేము కాదు, ప్రిన్సిపల్ సార్. అయితే ప్రిన్సిపల్ సార్ ఎక్కడుంటే నేను అక్కడే. బ్యాడ్ లక్.
మీరు ఆ పార్టీకి రాలేకపోతున్నారు. అయినా షిమ్లాకి వచ్చి మేయర్ గారి స్పెషల్ క్రిస్మస్ పార్టీ చూడకపోతే మరి ఇక ఏం చూసినట్టు బాబా. ఈ క్రిస్మస్ పార్టీకి వెళ్ళే తీరాల్సిందే, బై హుక్ ఆర్ బై క్రూక్. అయ్యో పదండి బాబు పదండి, త్వరగా ట్రక్ నుండి స్నోమ్యాన్ మోడల్స్ ని దించండి. వీటిని పార్టీ గ్రౌండ్ లో డెకరేట్ చేయాలి, త్వరగా పదండి. పార్టీకి వెళ్ళడానికి అందరూ రెడీగా ఉండండి ఫ్రెండ్స్. పదండి తొందర చేసేద్దాం. అరే ఇంకో 3 స్నోమ్యాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఇనుముతో చేసినట్టుగా ఉంది. ఇది మిగతా స్నోమ్యాన్ కన్నా ఇంత బరువుగా ఎత్తుకుంది. ఎన్ని రకాల గిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయో. వావ్, మనం ఇందులో నుంచి కొన్ని తీసుకున్నా ఎవరికి అసలు ఏమాత్రం తెలీదు. బెదర్ కన్నా పంచదార చౌక. ఏది కావాలంటే ఆ గిఫ్ట్ తీసుకోవడంతోనే ఉండే సరదాయే లేదు. స్నోమన్ తో కలిసి ఒక సెల్ఫీ తీసుకునే తీరాలి. ఎవరు తుమ్మారు? త్వరగా వెనక లైన్లోకి వెళ్దాం పద. Snowman become normal man? How possible it can? తుమ్మే స్నోమనా లేక స్నోమెన్ లో దాగున్న తుమ్మే లక్ష్మణ? అయితే పార్టీలోకి దూరిపోవడానికి వచ్చేసారా? ఇప్పుడే వీళ్ళ నిజ స్వరూపం అందరి ముందు బయట పెడతాను బాబా. లక్ష్మణ్ ఎంత పనిచేసావు, కొద్దిసేపు నీ తుమ్ము నాపుకోవచ్చు కదా. బయటకు రండి దొంగలారా. అలాగా, ఇందులో లేరా? అయితే తరువాత దానిలో తప్పకుండా ఉంటారు. ఇందులో కూడా లేరా? పప్పి మంది మంచులో కలిపేసాకే ఊపిరి తీసుకుంటారనిపిస్తోంది. భలే ఉంది మేయర్ గారు, మీరు చాలా అద్భుతమైన పార్టీ అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ మిస్టర్ పట్వర్ధన్. ఇది కళ్ళల్లో దుమ్ము కొడతారా? ఇప్పుడే చూపిస్తాను. అరే ఏంటి నువ్వు చేసే పని? పప్పి, నా క్రిస్మస్ పార్టీని పాడు చేయడం ఆపుతావా పప్పి? ఇప్పుడు నువ్వు ఇంకొక స్నోమ్యాన్ మీద చెయ్యి వేసినా కూడా నేను స్నోమ్యాన్ ని చేసి ఇక్కడ కూర్చోబెడతాను. అర్థమైందా? అందరం బతికిపోయాం. గొప్ప చూడు, ఈసారి ఈ మాధవ్ మనకన్నా ముందే వెళ్ళిపోయాడు. చెప్పు, మనం పార్టీ లోపలికి ఎలా వెళ్దాం? ఏదైనా ఆలోచించు. పదండి, త్వరగా పదండి. ఐడియా, సమయం వచ్చినప్పుడు గాడిదలని, నా ఉద్దేశం రెయిన్ డీర్స్ ని కూడా మనం ఫ్రెండ్స్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఇది మిగతా రైన్డీర్ల కన్నా ఎందుకు బరువుగా ఉంది? ఇది రెయిన్డీరా లేక ఏనుగా? దీన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడమే మనకు మంచిదనిపిస్తోంది. లక్ష్మణ్, ఈ పార్టీలో ప్రపంచంలోని ప్రతి కేకు, ప్రతి పేస్ట్రీ ఉంది. వావ్! గొప్ప, నువ్వు తిను, అలాగే నాకు తిప్పించు. నేను నీ వెనకే ఉన్నాను కదా. ఓకే, డన్. పప్పి, భలే ఉందిరా బాబా. వాతావరణం అందంగా, ఐస్ క్రీమ్ చల్లగా, కానీ తినలేకపోయానే. నా ఐస్ క్రీమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? వావ్ వావ్ వావ్, ఇన్ని రకాల జ్యూసెస్. వీటిని టేస్ట్ చేసి తీరాల్సిందే. చొరబడతారు రెయిన్డీర్ ముసుగులో గోపాల్. బాబు, లెఫ్ట్ కి వెళ్ళాలి. నన్ను ఎవరైనా ఆపండి. జ్యూస్ లో దూరిపోతాను బాబా. ఇక్కడ ఏం జరుగుతుంది?
నేను చూస్తాను సార్. పప్పి ఎక్కువైంది. కానీ సార్ నేను చెప్పేది వినండి. ఈ పార్టీలోకి కొంతమంది చొరబడదారులు ఇన్విటేషన్ లేకుండా వచ్చేసారు. వాళ్ళని బయటికి పంపడం అవసరం సార్. ఏ చొరబడదారులు లేరు. అదంతా నీ ఊహ మాత్రమే పప్పి. ఇప్పుడు ఈ స్లేవే నీ లక్ష్మణ రేఖ. పార్టీ పూర్తయ్యేంత వరకు నువ్వు ఈ స్లేవ్ నుండి బయటకి అడుగు పెట్టకూడదు. ఎందుకంటే నువ్వు ఈ పార్టీలో మళ్ళీ ఏదైనా కొత్త సమస్య సృష్టించకూడదు. పేస్ట్రీ, డోనట్. చెప్పు, కేవలం నీ కడుపే నింపుకుంటావా లేక ఈ రైండియర్ కడుపులో కూడా ఏదైనా వేస్తావా? సారీ ఇదిగో లక్ష్మణ్, నువ్వు కూడా తిను. గోపాల్ ఇంకా లక్ష్మణ్, మాధవ్ ఇంకా లక్కీ కూడానా? ఈ రోజు గోపాల్ ఇంకా లక్ష్మణ్ నా కళ్ళెదురుగా గోల్మాల్ చేస్తున్నారు. కానీ నేను ఏమీ చేయలేకపోతున్నాను బాబా. చెయ్యగలరు, తప్పకుండా చేయగలరు. ప్రిన్సిపల్ సార్ చెప్పారు ఈ స్లెడ్జ్ నా లక్ష్మణ రేఖ అని. దీన్ని దాటి నేను వెళ్ళకూడదు. కానీ ఈ లక్ష్మణ రేఖ అటు ఈ స్లెడ్జ్ గోపాల్ ఇంకా మాధవుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా బాబా. లక్ష్మణ్ రేఖ పని అయిపోయింది, ఇక నేను ఫ్రీ. పప్పి చెప్తున్నా వినకుండా నువ్వు నీ లక్ష్మణ రేఖ దాటి ఎందుకు వెళ్ళావు? నా మాట అంటే లెక్కలేదా పప్పి? సార్ నేను ఈ లక్ష్మణ రేఖ లోపలే ఉన్నాను సార్. కానీ ఈ లక్ష్మణ రేఖే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఈ స్లేట్ దానికి అదే వెళ్ళిపోతుంది సార్. చూడండి ఇప్పుడు ఈ గోపాల్ ఎక్కడికి తప్పించుకుపోతాడు బాబా. హే, నువ్వు పట్టుకోవాలనుకుంటే మాధవ్ని పట్టుకో, నన్ను కాదు. నువ్వు పట్టుకోవాలంటే గోపుని పట్టుకో, గోపుని, నన్ను కాదు. ఇదిగో నీ రిటర్న్ టికెట్. బాబా ఈ లక్ష్మణ రేఖ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది బాబా. వచ్చేస్తున్నాడు. ఇదిగో లక్ష్మణ్, ఇది నీ ఛాన్స్. తప్పకండి, తప్పకండి. మన మొత్తం బండారం బయట పడకముందే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోదాం. పదండి. పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్తున్నారు? పట్టుకున్నాను. చొరబాటుదారుల్ని పట్టుకున్నాను. అది కూడా ప్రూఫ్స్ తో పాటు. చొరబాటుదారులా? ఎవరు? ఈ రోజు పప్పి మనల్ని నిజంగానే ప్రూఫ్స్ తో పాటు పట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? చూడండి సార్, మీ బుద్ధిమంతులైన స్టూడెంట్స్ సీక్రెట్ గా పార్టీలోకి దూరిపోయారు. గోపాల్, మాధవ్, మీరు పార్టీలోకి సీక్రెట్ గా రావాల్సిన అవసరం ఏముంది? కానీ సార్ మీరే కదా చెప్పారు పిల్లలకి పార్టీ గురించి. తప్పకుండా చెప్పమన్నాను. నేను చెప్పింది పిల్లలకి ఈ పార్టీ గురించి తప్పకుండా చెప్పమని. ఏంటి అంటే మేము పార్టీకి రావడానికి అనవసరంగా ఇంతగా కష్టపడుతున్నామా? ఇంకా నేను కారణం లేకుండా వీళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను బాబా. అంటే మేము పార్టీకి రావచ్చు అంటారా సార్? పార్టీ కేవలం ఈ పప్పి తప్ప ఇతను నా పార్టీ మొత్తాన్ని పాడు చేశాడు. సారీ మేయర్ సార్, నాతో పాటు రండి. ఆగు పప్పి, ఇంత ఈజీగా నిన్ను వెళ్ళిపోనిస్తాం అనుకున్నావా? క్రిస్మస్ పార్టీని పప్పితో పాటే చేసుకుంటాం. ఏం పప్పి, ఓకేనా? సార్ మీ పార్టీ పాడవలేదు. చెప్పాలంటే మీ పార్టీ ఇప్పుడే మొదలైంది సార్.
ఒప్పుకోండి సార్. ఒప్పుకోండి సార్ ప్లీజ్. ఒప్పుకోండి సార్ ప్లీజ్. ఇది కేవలం నా క్రిస్మస్ పార్టీ కాదు, మన అందరి క్రిస్మస్ పార్టీ. అయితే అందరూ కలిసిమెలిసి క్రిస్మస్ పార్టీ చేసుకుందాం. ఇన్ని గిఫ్ట్సా? నాకు తెలిసి నాన్న పొట్టం కొట్టం కొన్నట్టున్నారు. వావ్ రోహన్, ఇప్పుడు మన క్రిస్మస్ గిఫ్ట్స్ ఓపెన్ చేయడంలోనే అయిపోతుంది అనుకుంటాను. మనది కాదు, నాది. ఒక నిమిషం. దురాశ దుఃఖానికి సేటు రోహన్. ఈ పెద్ద గిఫ్ట్స్ అన్ని నావి. ఇది నాది, వదులు. ఇది నా గిఫ్ట్, వదులు. నీకే చెప్పేది, వదులు. నీకోసం ఆ మిగతా గిఫ్ట్స్ అన్ని నువ్వు ఉంచుకో. ఏంటి తమ్ముడు, చిన్న గిఫ్ట్స్ దేనికి పనికిరాని గిఫ్ట్స్ నాకు వదిలేస్తున్నావా? నువ్వు ఈ పెద్ద గిఫ్ట్ రాంపర్ ని ఎంజాయ్ చేయబోతున్నావు అన్నమాట. నేను వదల్లో. ఈ పెద్ద గిఫ్ట్ నాది కదా నాన్న. నేను మీకోసం అసలు గిఫ్ట్లే కొనలేదు. ఇట్స్ ఓకే నాన్న, మీరు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు కానీ మాకిప్పుడు గిఫ్ట్స్ దొరికాయిలే. ఏం చేస్తున్నారు? అది నాకు నా ఆఫీస్ లో వచ్చారు. ప్లీజ్ దాన్ని వదిలేయండి. అయితే నా ప్రెసెంట్ ఎక్కడా? నా క్రిస్మస్ గేమ్స్ ఎక్కడా? ఈ గిఫ్ట్లని మా ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలి. మా బాస్ నాకు ఇవన్నీ ఇచ్చి వాళ్ళందరికి ఇవ్వమన్నారు. ఈ గిఫ్ట్లు నీకు నాకు ఎవరికి కావు, అన్ని కార్లో పెట్టండి. కానీ మేము కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలి. ఇంకా డాడ్, మీరు ఇన్ని గిఫ్ట్లు ఏం చేయబోతున్నారు? ఒక గిఫ్ట్ నాకు కూడా ఇవ్వండి ప్లీజ్. మీ గిఫ్ట్ ని నేను రిపోర్ట్ కార్డ్ చూసిన తర్వాత తీసుకొస్తానులే. వెళ్ళొస్తాను పిల్లలారా. గిఫ్ట్స్ అన్ని తీసుకువెళ్ళిపోయారు, కానీ ఈ శాంటా క్లాస్ టోపీని మాత్రం మనల్ని ఏర్పించడానికి పడేశారు. యా, ఈ శాంటా క్యాప్ లోనే మన నెక్స్ట్ మ్యాజిక్ ఉంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు రోహన్? నువ్వు ఈ శాంటా క్యాప్ కి ప్రాణం ఇవ్వు. ఆ తర్వాత దీన్ని ఎవరు వేసుకుంటారో వాళ్ళు మనకి గిఫ్ట్స్ ఇస్తారు. గుడ్ ఐడియా. ఇప్పుడు అందరూ మన కోసం శాంటా క్లాస్ అవ్వబోతున్నారు. పప్పల్ పప్పల్ చప్పల్ చాట్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అరే వావ్, ఫస్ట్ గిఫ్ట్ ఎవరి దగ్గర తీసుకుందాం? కిమోన్ చాక్లెట్ దొరికింది. చాక్లెట్ గిఫ్ట్. శర్మ అంకుల్ కి మనం టోపీ పెట్టచ్చు. ఆ తర్వాత చాక్లెట్స్ అన్ని మన సొంతం అయిపోతాయి. రోహన్, సంట క్యాప్ నాకివ్వు, నేను మ్యాజిక్ చేస్తాను. ఇవ్వు ఇవ్వు, త్వరగా ఇవ్వు. శాంటా క్యాప్ నీకివ్వాలా? అన్ని గిఫ్ట్స్ నీకే దొరకాలా? నేనే అంత పిచ్చోడ్ని కాదు. మ్యాజిక్ నాది. అప్పుడప్పుడు నా మ్యాజిక్ ని నేను యూజ్ చేసుకుంటాను. చాక్లెట్ నాకు కూడా ఫేవరెట్. ప్లీజ్. వస్తుంది వస్తుంది, నీ నంబర్ కూడా వస్తుంది. కానీ అంతకు ముందు అన్ని గిఫ్ట్స్ తీసుకుని నేను ఇంటికి వెళ్తాను. వదులు, ఇది నాది. నువ్వు చాలా నాటకాలు ఆడుతున్నావు రోహన్. సరే, ఇలా చెప్తే నువ్వు వినవు గానీ ఇదిగో. ఈ
రోజు నువ్వు నీ లిమిట్ క్రాస్ చేసావు. అందుకని నువ్వు చేసిందంతా ఈ రోజు అందరితో చెప్పబోతున్నాను. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. పదా, ఇక్కడ ఉన్నందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోహన్ నా కార్ని ఎంతగా పాడు చేశారో మీరే చూడండి. కానీ అంకుల్, అది ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. అందరి ముందు నిన్ను పనిష్ చేయబోతున్నాను. ఎలాంటి అనుమానం లేదు. ఇంకా చూస్తావేంటి, త్వరగా రా. రోహన్ అయిపోయాడు. ఇప్పుడు నేనేదో ఒకటి చెయ్యాలి. ఐడియా. సారీ అంకుల్, అది నా తప్పు కాదు. నువ్వు ఎప్పటికీ ఏ తప్పు చేయవని నాకు బాగా తెలుసు. అందుకని ఈ రోజు నీకు క్రిస్మస్ బహుమతిగా ఈ కారు నీకు ప్రజెంట్ చేస్తున్నాను. తీసుకో. టోపీ పెట్టుకొని శాంటాన్ అయ్యారు. ఇప్పుడు అందరికి గిఫ్ట్లు ఇవ్వాలి. చాలా ఆనందంగా ఉంది. ఇదిగో ఇచ్చేస్తాను వెంటనే. భయపడకండి. ఏంటి? కానీ నేను మీ కార్తో ఏం చేస్తాను? ఇలా చూడు, గిఫ్ట్ అని వద్దనకూడదు. నువ్వు నా కార్ ఎంత బాగా చూసుకుంటావో నాకు బాగా తెలుసు. ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు మీరందరూ నా నుండి, నా రోహన్ నుండి కాస్త దూరంగా వెళ్ళిపోండి. చూసావా నా మ్యాజిక్ ఎలా పనిచేసిందో? మనకి గిఫ్ట్ దొరికి ఏం ప్రయోజనం? ఈ కార్ తో మనం ఏం చేయగలం చెప్పు? ఇప్పుడు మన శాంటా కాప్ కూడా శర్మ అంకుల్ తో వెళ్ళిపోయింది. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏంటిది, నేను రోడ్డు పైకి ఎలా వచ్చాను? అలాగే రోహన్ పగలగొట్టిన నా కారు ఇప్పుడు ఎలా ఉంది? దయచేసి ఎవరైనా నిజం చెప్పండి. అసలు నాకు ఇంతవరకు ఏం జరిగింది? ఇప్పుడు ఎలాగో గిఫ్ట్ మిషన్ తిరిగి వచ్చేస్తుంది. మంచిది, ఇప్పుడు ఒక మంచి గిఫ్ట్ వెతుకుదాం. ఇలా చూడు రోహన్, మా డాడీ నాకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా రోజులుగా క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఫైనల్ గా నాకు గిఫ్ట్ దొరికేసిందన్నమాట. ఇక ఈ స్పెషల్ సర్ప్రైజ్ ని ఎవరికి నేను షేర్ చేయను. అందరికి గిఫ్ట్స్ దొరుకుతోంది, కానీ నాకు మాత్రం దొరకట్లేదు. కీమోన్, ఏదో ఒకటి ఆలోచించు. నేనేం చేయను. చూడు రోహన్, చూడు, మన ఇంకో సంట కూడా వచ్చేసారు. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉండు. నేను వెనక నుంచి వెళ్ళి ఆయనకి క్యాప్ ని పెట్టేస్తాను. ఏమంటావు? ఇది మంచి విషయం. ఇప్పుడు సిడ్డే శాంటా. రోహన్, నీ గిఫ్ట్ ని నాకు ఇచ్చేయ్. నేను కాదు, నువ్వే ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇస్తావు. అది నీ చేతులతో. నీ బుర్ర బానే పనిచేస్తుంది కదా. నా గిఫ్ట్ నీకెందుకు ఇస్తాను? నాకు నీ దగ్గర ఉన్న గిఫ్ట్ ని ఇచ్చేయ్ రోహన్. టోపీ పెట్టుకుని శాంటా అయ్యాను. ఇప్పుడు అందరికి గిఫ్ట్స్ ఇవ్వాలి. ఓ, ఇదిగో సెడ్, ఇదే నీ గిఫ్ట్. రోహన్, ఇది నీది కాదు, మినీ గిఫ్ట్. చూసావా, మీ దగ్గర నుంచి గిఫ్ట్ ని ఎలా తీసుకున్నాను? ఈ గిఫ్ట్ ఇప్పుడు సిడ్ది. దీన్ని తిరిగి తీసుకోకూడదు. ఈ గిఫ్ట్ ని రోహన్కి ఇచ్చేసేయ్ ప్లీజ్. కీమోన్, నువ్వు నాకు సిడ్కి మధ్య రాకు. క్రిస్మస్ అప్పుడు మనం అందరికి గిఫ్ట్స్ ఇవ్వాలి. అందుకే నేను సిడ్కి గిఫ్ట్ ఇచ్చాను. రోహన్, నీ దగ్గర ఉన్న గిఫ్ట్ మినిది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు. ఒకరు నాకు ఇచ్చిన వస్తువుల్ని నేను ఎప్పుడు వాళ్ళకి తిరిగి ఇవ్వను. ఇప్పుడు మీరిద్దరు నా దారికి అడ్డు రాకండి. అరే, ఏం చేశాను నేను? మినీ గిఫ్ట్ సిడ్కి ఇచ్చేసాను. కీమోన్, నువ్వు ఎందుకు నన్ను ఆపలేదు? అరే, అంతా ఈ క్యాప్ వల్లే జరిగింది. కీమోన్, సిడ్ మాత్రం ఆ గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళిపోయాడంటే మినీ నా నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. సరే, ఏదో ఒకటి చేస్తాను. నువ్వు ఎలాగైనా సిడ్ని అడ్డుకో. నేను వెళ్ళి ఎలాగైనా మినీ గిఫ్ట్ ని కాపాడడానికి ప్రయత్నిస్తాను. అరే రోహన్, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. ఇదిగో నీ క్రిస్మస్ గిఫ్ట్స్. ఇవి నీకోసమే కొన్నాను.
టోపీ వేసుకొని శాంటా క్లాస్ అయ్యాను అంటే నేను అందరికి గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సిడ్. మినీ ఇదిగో నీ గిఫ్ట్. నా గిఫ్ట్ ని నాకే తిరిగిస్తున్నావా? ఎనీవే మేరీ క్రిస్మస్ రోహన్. ఈ శాంటా క్యాప్ ప్లాన్ టోటల్ గా ఫెయిల్ అయిపోయింది. మినీ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. అందుకనే అయ్యా నేను ముందే చెప్పాను గిఫ్ట్ ని మనం ఎప్పుడు మ్యాజిక్ తో తీసుకోకూడదు అని. నెవర్ నెవర్, ఎప్పటికైనా మనస్ఫూర్తిగా తీసుకోవాలి. మనస్ఫూర్తిగా, అవును మనస్ఫూర్తిగా. ఎందుకోసం దీన్ని చేశాను అది దొరకలేదు. నాకు క్రిస్మస్ గిఫ్ట్ కావాలి కానీ ఒకటి కూడా దొరకలేదు. ఇంకా నాన్న కూడా అన్ని గిఫ్ట్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఎవరు గిఫ్ట్స్ ఇస్తారు? రోహన్, కిమో, ఏమైంది నాన్న? ఇదిగోండి మీ ఇద్దరికి క్రిస్మస్ గిఫ్ట్. గిఫ్ట్సా? థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. నాకు శాంటా క్యాప్ దొరికింది. ఇప్పుడు నేను ఈ క్యాప్ వేసుకుని మీ ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, సరేనా? ఇప్పుడు నేను శాంటా అయిపోయాను. ఇప్పుడు నేను అందరికి గిఫ్ట్లు ఇవ్వాలి కదా. మేరీ క్రిస్మస్. రంగీలా, ఈ లైట్స్ ని క్రిస్మస్ ట్రీకి 4 వైపులా అలంకరించు. సూపర్ తాతయ్య, ఈ పనిని నేను 1 నిమిషంలో పూర్తి చేస్తాను. చూస్తూ ఉండండి. ఏమిటి రంగీలా నువ్వు చేసిన పని? సారీ తాతయ్య, ఈ తప్పుని నేను వెంటనే సరిచేస్తాను. సారీ మీరు ఇక్కడే ఉండి ఈ పని చేస్తూ ఉండండి. నేను రూమ్ మ్యాట్కి వెళ్ళి అక్కడ నా పని చేస్తూ ఉంటాను. పిల్లలకి బహుమతి ఇవ్వడం కోసం క్రిస్మస్ తాతయ్య వస్తున్నారట. ఆయనకి నేనే వెల్కమ్ చెప్పాలి. మరి మీరు పని చేస్తూ ఉండండి, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఈసారి శాంటా క్లాస్ తనంతట తానే సన్ సిటీకి విచ్చేసి అందరికీ బహుమతులు ఇస్తారట. అయితే ఏంటి, మన తరపు నుంచి జోహాన్ వెళ్తాడు. జోహాన్, నువ్వు వెళ్ళి మన తరపున టాయ్స్ ఇచ్చేసిరా. ఈ జోగా వల్ల కాదు, ఈ జోగా వల్ల కానే కాదు. అయినా ఇంత పెద్ద సిటీలో నేను టాయ్స్ ని ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలి? శాఖా, మీరేమో ఫెస్టివల్స్ ని జరుపుకోరు, ఇంకెవ్వరిని ఫెస్టివల్స్ జరుపుకోనివ్వడం లేదు. ఒకవేళ మనం గనక బాగా ఉండుంటే శాంటా క్లాస్ ఇక్కడ కూడా వచ్చుండేవారు. ఇంకా తన చేతులతో ఇక్కడున్న అందరి పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇచ్చుండేవారు. అసలు ఏం మాట్లాడుతున్నావు? చాలా పనులు నేను చేశాను, ఆ విషయం మర్చిపోయావా? ఒకసారి ఆలోచించు. అరే శాఖాల్, ఏదైనా మంచి పని చేసుంటే కదా గుర్తు రావడానికి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు.
భోజనం భోజనం శాకాల్ శాకాల్ కాపాడు, నన్ను కాపాడు, దయచేసి కాపాడు. ఈసారి నోరు తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోసారి నువ్వు ఇలాగే చేసావంటే నువ్వు సఫోలా పొట్టలో ఉంటావు. అయితే శాంటా క్లాస్ సన్ సిటీకి వెళుతోందన్నమాట. కానీ ఆయన ఎక్కడికైనా వెళ్ళని, కానీ ఆయన టాయ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా కాల్ సిటీ ప్రజలకే చెందాలి. రుద్ర, క్రిస్మస్ తాతయ్య ఆన్ ద వేలో ఉన్నారు, వస్తున్నారు. అలా చూడు, వస్తున్నారు రుద్ర. శాంటా క్లాస్, శాంటా క్లాస్. శాంటా ఎందుకని కింద జాయ్లాండ్కి వెళ్ళారు? అక్కడ ఎవరు ఉండరు కదా. ఏదో సమస్య అనుకుంటా. రండి తాతయ్యతో చెప్దాం. కాపాడండి. ఏమైంది పిల్లలు? అయినా మీరు ఇందులో ఎలా ఇరుక్కుపోయారు? ఇక్కడ ఏం జరుగుతోంది? కాపాడండి, ఆగండి. మమ్మీ కాపాడండి. ప్లీజ్ మమ్మల్ని ఎవరైనా కాపాడండి. అరే, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అరే, కాపాడండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఎలాంటి ఉపయోగం ఉండదు శాంటా క్లాస్. మీరు ఎంత ప్రయత్నిస్తే పిల్లలు అంత ఇబ్బంది పడతారు. మీరు సర్కిల్ దాటి బయటికి వచ్చారంటే ఆ పిల్లలందరూ అదిగో ఆ సర్కిల్ లోపల పడిపోతారు. ఆ తర్వాత దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. అరే, మీరు అసలు ఎవరు? ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? క్రిస్మస్ శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చూడండి, అతను ఇక్కడ నన్ను బందీగా మార్చేశాడు. ఇదిగో ఈ సర్కిల్ వదిలి బయటికి రావడానికి ఎంత ప్రయత్నించినా గానీ ఆ పిల్లలందరూ కూడా అక్కడున్న వ్యాలీలో పడిపోతారని బెదిరిస్తున్నాడు. ఆ పిల్లలు ఏవైపోయినా నాకు పర్వాలేదు. నువ్వు వాళ్ళని విడిపించాలనుకుంటే తప్పకుండా విడిపించుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చింది కేవలం ఈ టాయ్స్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇదంతా కూడా ఈ కాల్ సిటీ ప్రాపర్టీ. ఇదిగో రుద్ర, అతన్ని ఎలాగైనా అడ్డుకో. వెళ్ళు త్వరగా. రేడియస్, పరిగెత్తండి. షాకాల్ని బండిలో ఎక్కనివ్వకండి. నన్ను వదిలేసాయి, నన్ను వదిలేసాయి, నన్ను వదిలేసాయి. ఇదంతా ఈ జోగా వల్ల కాదు, జోగా వల్ల కాదు, జోగా వల్ల కానే కాదు. చెప్తున్నాను కదా, నా వల్ల కాదు. అరే షకాల్, నన్ను వదిలిపెట్టు. ఇక నా వల్ల కాదు, నాకు ఊపిరాటం లేదు. షకాల్, వదిలిపెట్టు. నా వల్ల కావడం లేదు, వదిలిపెట్టు.
హలో మై డియర్ రెయిన్డియర్స్, కాల్ సిటీకి వెళ్దాం. ఓ నో. శాంటా, మీరేమీ దిగులు పడకండి. షాకా లేదో మ్యాజిక్ చేశాడు. నేను లోపలికి వచ్చి మిమ్మల్ని విడిపిస్తాను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి అందరూ భయపడాలి. నేను షాకాల్. ఇప్పుడు నువ్వు కూడా ఇందులోంచి బయటికి రాలేవు జయసింగ్. కావాలంటే ప్రయత్నించి చూడు. కమాన్, నువ్వు కాలు బయట పెట్టిన వెంటనే ఆ పిల్లలందరూ కూడా ఆ గోతులో పడిపోతారు. ఎలా ఉంది? చూడు, కావాలంటే ప్రయత్నించి చూడు. ఈ గీత లోపలికి ఎవరైనా రావచ్చు, కానీ బయటికి మాత్రం ఎవరు వెళ్ళలేరు. మీరందరూ జాగ్రత్తగా ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడు ఈ టాయ్స్ అన్నిటినీ తీసుకెళ్తాను. మీరు దిగులు పడకండి, షాకాల్ వెనక నేను వెళ్తాను. రుద్ర, యూనికాన్ని నీతో పాటు తీసుకెళ్ళు. ఇది రెయిన్డియర్స్ ని స్మెల్ చేసి కనిపెడుతుంది. థ్యాంక్స్ సెంటార్. రండి పిల్లలు, రండి. మీ అందరికి కూడా నేను టాయ్స్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. రండి రండి. అలా చూడండి, అలా చూడండి. షాకాల్ శాంటా క్లాస్ స్లేలో బొమ్మలు తీసుకొచ్చారు. అవును. తెరుచుకో సిమ్సన్. సకీరా సకీరా బజూకా తెరుచుకో. ఈ బ్యాగ్ ని శాంటా క్లాస్ మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇది పెద్ద సమస్యలా మారేలా ఉంది. రుద్ర వేరే నా వెనకాలే వస్తున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి. మా బొమ్మలు, మా బొమ్మలు. వెళ్ళండి. రుద్ర, వాళ్ళు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరారు. రెయిన్డియర్ స్మెల్ ఇంకా ఈ చుట్టుపక్కల నుండే వస్తోంది. జైసింగ్, వద్దు. ఈ రింగ్ మనల్ని వ్యాలీ వైపుకు లాక్కెళ్తోంది. వద్దు, ఆపేసేయ్. ఇలా చేస్తే మనం కూడా వాళ్ళతో పాటు వ్యాలీలో పడే అవకాశం ఉంది. ఆపేయ్. ఆ షాకాల్ చాలా తెలివిగానే ఇటువంటి మ్యాజిక్ చేసి వెళ్ళాడు. అరే ఏంటిది? ఇంత పెద్ద మ్యాజిక్ బుక్ లో ఆ శాంటా బ్యాగ్ ని ఎలా ఓపెన్ చేయాలో ఒక్క మంత్రం కూడా లేదే. అరరే అరరే, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏదో ఒకటి ఆలోచించి చెప్పు. ఓలారే ఓలా, నేనే సఫోలా. నేను ఏం చేయగలను చెప్పండి. షాకాల్, అదిగో రుద్ర వచ్చేస్తున్నాడు చూడు. షాకాల్, స్లీవ్ ని తిరిగిచ్చేయ్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నా కాపలాదారులు నిన్ను చంపేస్తారు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు.
అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఈ శాకాలని ఎన్నిసార్లు కొట్టినా మారడనుకుంటాను. రుద్ర మేము వచ్చేసాం. గో వరుణ్. వరుణ్ త్వరగా వెళ్ళు. మేము నిన్ను పట్టేసుకున్నాం. రుద్ర కాపాడు. अंतर मंतर काली कलंतर चू. మైరా నువ్వు ఆపు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? సారీ వరుణ్, అట్లీస్ట్ గాడ్స్ అయినా పడిపోయారు కదా. గుడ్ షో వరుణ్. శాంటా, మనం ఈ విధంగా పిల్లల్ని కాపాడితే మనం ఈ లోయలో పడిపోవటం ఖాయం. ఇప్పుడు పిల్లల్ని మిమ్మల్ని కాపాడడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటి? వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. Zibajska! Boom, check, check, boom! రుద్రా, నువ్వు ఎవరితో తలపడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నా పేరు షాకాల్. నేను మళ్ళీ వస్తాను. జై సింగ్ చౌహాన్. తాతయ్య
జైసింగ్, నువ్వు మమ్మల్ని చాలా చాలా భయపెట్టావు. సంటా పదండి, టాయ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే సమయం వచ్చింది. థాంక్ యూ పిల్లలు, మీరందరూ క్రిస్మస్ ని కాపాడేశారు. మీ అందరికీ కృతజ్ఞతగా ఈ రోజు నేను పిల్లలందరినీ ఫ్లైజ్ రైడ్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాను. రండి, అందరూ వచ్చి కూర్చోండి. రండి రండి, అందరూ రండి. శాంటా, మీరు పిల్లల్ని తీసుకువెళ్ళండి. నేను రంగీలా బైక్ మీద వస్తాం. హలో పిల్లలు, మేరీ క్రిస్మస్. ఇవిగోండి, ఇవిగోండి మీ బొమ్మలు. ఇవిగోండి, తీసుకోండి. ఎంజాయ్. సంటా, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పు రుద్రా, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు కాల్ సిటీ పిల్లలకు కూడా టాయ్స్ ఇస్తారా? ఎలా చూసుకున్నా వాళ్ళకి క్రిస్మసే కదా. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. నేను సన్ సిటీ తర్వాత కాల్ సిటీకే వెళ్ళాలి అనుకున్నాను. నాకు సంబంధించినంత వరకు పిల్లలందరూ ఒక్కటే. కానీ నువ్వు కూడా ఇదే విషయాన్ని చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. యు ఆర్ ఏ వెరీ గుడ్ బాయ్ రుద్రా. లెట్స్ గో. అదిగో అదిగో శాంటా క్లాస్ వచ్చేస్తున్నారు. మేరీ క్రిస్మస్ శాంటా క్లాస్, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ పిల్లలు, ఎంజాయ్. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇదిగో తీసుకోండి టాయ్. థ్యాంక్ యూ శాంటా. థ్యాంక్ యూ రుద్రా. థ్యాంక్ యూ శాంటా.